2 years బ్యాక్ ఇక్కడే ఫోటో దిగాడంట, మళ్ళీ అక్కడే దించమన్నాడు. నేనేమో వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. అభి దేకో, ఎలాగైనా ఈరోజు ఆ బొమ్మ కొట్టేయాల్సిందే. పాప బాగుంది కదా, కానీ అసలు పాపే కాదంట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవానీ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెన్బో వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ డబ్బింగ్ చెప్పమని నాకు ఫోన్ ఇచ్చింది. తప్పట్లేదు, ఏదో అలా ట్రై చేస్తున్నా, ఏమనుకోకండి వాయిస్ కొంచెం అటు ఇటు అయినా కూడా. సో స్నాక్స్ తీసుకుందామని ఇలా షాప్కి వచ్చేసాం. చిన్నపిల్లలు తీసుకున్నట్టు స్నాక్స్ తీసుకుంటున్నాను నేను అనుకున్నారా? వేలో ఏమైనా తిందాం అనుకున్నాం, ఏం దొరకవు. సో మేము బస్సులో వెళ్తున్నాం కదా, అందుకే బనానా బిస్కెట్ అలా పీనట్స్ తీసుకున్నాం. సో డైరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చేసినాం. కొంచెం లేట్ అయింది, అలా బోర్డింగ్ పాస్ తీసేసుకొని టెర్మినల్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ బస్సెస్ కూడా మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. సో ఇక్కడ వెళ్ళి స్కాన్ చేసుకున్న తర్వాత మన అట్లా బస్ దగ్గరికి పంపిస్తారు. బస్ అయితే 12కి ఉంది, కాకపోతే ఒక 10-15 minutes డిలే వచ్చింది అంతే. ఇంకా రాగానే అందరు వచ్చేసారు ఆ టైం కల్లా. ఇంకా స్టార్ట్ అయిపోయింది వెంటనే. ఇంకా అలా వెళ్ళాము. వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. ఇప్పటి నుంచో వెళ్దాం అనుకున్న ట్రిప్ గైస్ ఇది. చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నాము, ఆల్మోస్ట్ 2 months నుంచి అనుకుంటున్నాము, అవ్వట్లేదు. బట్ ఫైనలీ వాళ్ళు వెళ్తున్నాము. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 10 ringgits పడింది, అంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 200 rupees అనమాట. స్టార్టింగ్ అయితే నార్మల్ సిటీ అవుట్స్కట్స్, తర్వాత ఇంకా ఘాట్ సెషన్ వచ్చింది, కొంచెం ఘాట్ ఉంది అంతే. నెక్స్ట్ ఇంకా అది ఘాట్ సెషన్ క్రాస్ అవ్వగానే మాల్ వచ్చేసింది అనమాట, చిన్న మాల్. అక్కడ నుంచి పైకి వెళ్ళాలి, గెంటింగ్కి వెళ్ళాలంటే వయా కేబుల్ కార్ వయా వెళ్ళాలి. ఇఫ్ కేబుల్ కార్ వద్దు అనుకుంటే ఓన్ వెహికల్స్ ఉంటే కూడా డైరెక్ట్గా పైకి వెళ్ళొచ్చు. కేబుల్ కార్కి 20 ringgits పడిందనమాట, అప్ అండ్ డౌన్. కేబుల్ కార్ దగ్గర కూడా చాలా 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 పెద్ద క్యూ ఉంది. 40 minutes పట్టింది మాకు, అరౌండ్ 40 minutes కంటే ఎక్కువే పట్టింది. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఇక్కడ నుంచి అయితే 15 minutes పడుతుంది, అరౌండ్ 15 minutes ఇక్కడ నుంచి గెంటింగ్ హైలాండ్స్కి వెళ్ళడానికి. పైకి వెళ్ళే కొద్దీ ఫాగ్ పెరుగుతూ వచ్చింది గాయస్. నేను అసలు అనుకోలేదు పైన కూల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ మరి మంచు వచ్చే అంత కూల్గా ఉంటుందని అనుకోలేదు నేను. చాలా బాగుంది వెదర్ అయితే. ఈ ఒక్కదానికోసం అయితే వెళ్ళొచ్చు అనిపించింది నాకు. మాల్ అయితే అంతగా ఏం అనిపించలేదు, బికాజ్ నేను మాల్ అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. ఇది పైనుంచి కనిపిస్తున్న వ్యూ ఇది. సమ్ స్కై వరల్డ్ అంట, స్కై వరల్డే కదా, యా స్కై వరల్డ్. పాపం గెంటింగ్ హైలాండ్స్ అంటే హైలాండ్స్ అనుకుని వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం మాల్స్ ఉండేసరికి షాక్ అయింది. అవును గైస్, నేనైతే ఐలాండ్ ఉంటుంది అనుకోలేదు. సమ్ ప్లేసెస్ అవుట్స్కట్ అనుకున్నాను నేను, మొత్తం మాల్ ఉంటుందని తెలియదు. అసలు మాల్ అని తెలిస్తే వచ్చేదాన్ని కాదు గైస్ నేను. థీమ్ పార్క్స్ కూడా ఉన్నాయి కదా, థీమ్ పార్క్స్ ఉన్నాయి కానీ మొత్తం కలర్ఫుల్గా. ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్ గైస్, టూ కాస్ట్లీ ఉన్నాయి, అన్నీ కూడా కాస్ట్లీ ఉన్నాయి. సో ఇంకా వెయిట్ జోర్కి వెళ్ళాలనుకోలేదు. ఈమె అనమాట, మేము వెళ్ళేసరికి ఈవెంట్ రన్ చేస్తుంది. లాస్ట్కి ఈవెంట్ అయిపోయినాక చెప్పింది ఏంటంటే నేను అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పింది గైస్. కాకపోతే నేను అప్పటి వరకు వీడియో తీయొద్దు అనుకున్నాను, చెప్పేసరికి ఇంకా అప్పుడు వీడియో తీశాను నేను. ఇదే అనమాట థీమ్ లోపల. ఇవన్నీ ఇంకా గేమ్స్ ఇంకా అంతే. చాలా కలర్ఫుల్గా మాత్రం ఉంది, కానీ అంత ఇంకా కలర్ఫుల్గా ఉందో అంత కాస్ట్లీ ఉంది ప్లేస్ కూడా. అదొకటి కొంచెం హై అనిపించింది. చూడడానికైతే వెళ్ళొచ్చు ఒకసారి అంతే, అంతకు మించి అయితే ఏం లేదనిపించింది నాకు. నార్మల్ మాల్లోనే ఉంది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ మాల్ అండ్ కొంచెం పెద్ద మాల్ అంతే. అన్ని అవుట్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, షాప్ చేయాలన్నా షాప్ చూసుకోవచ్చు. అక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ షాప్ చేసే అంత లేదు గైస్, ఈ ప్రైస్కి ఎంత ఆఫర్ ఉన్నా అంతకు మించి ఉన్నాయిలేండి. పద మనం వెళ్ళి ఆటలాడుకుందాం, చిన్నపిల్లగా ఆటలు. అది కూడా వద్దన్నాను గైస్, అయినా ఆడుతున్నాడు. చూడండి మీరే, చూపిస్తాను చూడండి గైస్. పే చేశాక ఆ పాప ఎంత ముద్దుగా చెప్పిందో స్లోగా వేయాలని. నాకు కనుక బలం ఉంది అన్నట్టు చాలా గట్టిగా విసిరేసాడు. అది బాల్ బౌన్సింగ్ బాల్ అన్నప్పుడు చాలా చిన్నగా వేయాలి కదా. ఆ పాప చెప్తుంది చూడండి స్లోగా వేయండి అని, కానీ వింటామా? లేదు, ఎంత గట్టిగా విసిరేసేసాడో. గట్టిగా ఏమి విసిరేయలేదురా, నేను అదే బౌన్స్ అయింది. వాడితే తెలుస్తుంది అది. నేనేం ఆడను ఇలాగా. అవి ఎంత ట్రిక్స్ ఉంటాయి, అంత ట్రిక్ లేకుండా అంత చిన్న కాస్ట్కి అంత పెద్ద బొమ్మలు అయితే బెటర్ కదా. చూద్దాం, సెకండ్ అటెంప్ట్లో కొట్టేస్తాం. అంత లేదు గైస్, ఇది చూడండి, ఇది ఓకే, ఇది చాలా బాగా ఆడాడు అనమాట. ఈ దెబ్బతో బొమ్మ కొట్టేయాల్సిందేరా. రాదు, ప్రతిదానికి ఒక ట్రిక్ ఉంటుంది చూడు.
చూడు నువ్వు. ఇక్కడ ఏంటో గైస్, ఈ షాప్లో అమ్మే వాళ్ళందరూ నాకు సేమ్ అనిపించారు. సేమ్ అవుట్ఫిట్స్ తోటి సేమ్ ఉన్నారు. 2 ఐటమ్స్ ఇస్తారు, 10 రింగర్స్ అలా ఛార్జ్ చేశారు. కానీ ఆ బాల్ వెయిట్ లేదు, గ్లాసెస్ వెయిట్ ఉన్నాయి. అంతా మోసం, దగా, మోసం, కుట్ర. పట్టుకున్నాక తెలిసింది గైస్, మాకు మన సైడ్ ఉన్నట్టు బాల్ లేదు ఇది. ఇంకా అది అలా అక్కడ డబ్బులు వదిలించేసుకొని కిందకి వచ్చాము వేరే దగ్గరికి, స్కై క్యాసినోని. అట్లీస్ట్ చూద్దాం అనుకున్నాను నేను. కాకపోతే వెళ్ళాక బ్యాగ్స్ నాట్ అలౌడ్ అన్నారు. ఇంకా బ్లాకర్స్ ఉన్నాయి కానీ బ్లాకర్స్ అయితే టూ కాస్ట్లీ ఉన్నాయి గైస్. సో ఇంకా పెట్టలేదు. ఇంకా పక్కనే లాకర్స్ పక్కనే ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ 2 years బ్యాక్ వచ్చారంట, ఫోటో దించమని చెప్తే నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. 2 years బ్యాక్ అనమాట. సేమ్ పోజ్ కావాలంట. గెంటింగ్ ఐలాండ్స్కి రావడంకి రీజన్ 2 places ఉన్నాయన్నమాట ఇక్కడ. ఒకటి వచ్చేసి మీకు ఇందాక చూపించిన మాల్, ఇంకోటి అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ అనమాట, చైనీస్ టెంపుల్. అది 2 places కోసం అని వచ్చాము. నా మాల్ అయితే ఏం నచ్చలేదు, కానీ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది గైస్. బుద్ధుడిది చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది చూడ్డానికి కూడా. చాలా పెద్ద బుద్ధుడి విగ్రహం అనమాట. ముందైతే ఇది చూడండి, ఇది చూపిస్తాను మీకు. ఇది చెట్టుకి కవర్ కాసింది చూడండి గాయస్, బనానా చెట్టుకి. ఏం చెప్పాలి, ఇక్కడ బనానా చెట్టు ఉంది, బనానా చూసుకుంటూ చెప్పు. చెట్టుకి కప్పలు కాసింది. పార్ట్ 1 పార్ట్ 2గా అయితే పెడుతున్నాను గైస్. పార్ట్ 1 ఇది, పార్ట్ 2 మేబీ నెక్స్ట్ వీకెండ్ పెడతాను. పార్ట్ 2 అయితే కింద మీకు చూపించాను కదా చైనీస్ టెంపుల్, అది బుద్ధుడి విగ్రహం ఉంది గైస్. చాలా పెద్దది, చాలా బాగుంది కూడా. అది ఈ మాల్ అంతగా లేదు కానీ పార్ట్ 2 అయితే చాలా బాగుంటుంది. ఓకే గైస్ చూడండి, అది అక్కడికి వెళ్ళడానికి అయితే మేము అరౌండ్ 15 to 20 ఎస్కలేటర్స్ చేంజ్ అయ్యాము, అంత కిందికి వెళ్ళాము. పార్ట్ 2 మర్చిపోకండి. అండ్ వీడియో అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం అస్సలు మర్చిపోద్దు గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.